జల్లించుటకు మిమ్మల్ని కోరుకున్నాడు. సాతాను ఎవరిని కోరుకుంటాడు? ఆనాడేమో శిష్యుల్ని కోరుకున్నాడు. ఈ రోజున ఎవరైతే యేసు క్రీస్తు కొరకు, వాక్యమై ఉన్నటువంటి క్రీస్తు కొరకు జీవించడానికి పట్టుదలగా, స్థిరమైన వారుగా, నమ్మకస్తులుగా ఉండటానికి ఇష్టపడతారో వాళ్ళని కోరుకుంటాడు సాతాను. గుర్తుపెట్టుకోండి. దేవునికి ఎవరు కావాలనో సాతాను కూడా వాళ్ళే కావాలి. తన వశంలో ఉన్న వారిని సాతాను పట్టించుకోడు. దేవునిలో ఎవరైతే ఉంటారో, దేవుని పక్షంగా ఎవరు జీవిస్తుంటారో, ఎవరైతే దేవునికి లోబట్టడానికి ఇష్టపడతారో వారే కావాలి సాతానుకు కూడా. ఈరోజున ఒకవేళ నీ జీవితంలో నువ్వు దేవునికి ఇష్టరాలుగా ఉండటానికి నువ్వు ఇష్టపడితే నిన్ను కోరుకునేది ఎవరు తెలుసా? సాతానుడు. దేవుడికి నువ్వు ఇష్టంగా జీవిస్తూ ఉంటే నిన్ను కోరుకునేది సాతానుడని గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున ఈ ప్రపంచంలో శేషించిన సంఘాన్ని సాతానుడు కోరుకుంటూ ఉన్నాడు. శేషించిన సంఘాన్ని సాతానుడు ఈ రోజున కోరుకుంటూ ఉన్నాడు. కనుక శేషించిన సంఘంలో ఉన్నటువంటి మనము ఎంత పరిశుద్ధంగా, ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అర్థం చేసుకోవాలి. నువ్వు ఆశామాషగా ఉంటే అపవాది కోరుకున్నాడు కదా నిన్ను, అపవాది జల్లించడానికి నిన్ను కోరుకున్నాడు. నిన్ను జల్లిలో వేసి జల్లించడానికి నిన్ను కోరుకున్నాడు అపవాది అని వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ ప్రభువు చెప్పాడు, సీమోను ఇదిగో సాతానుమును బట్టి గోధుమ వలె జల్లించుటకు మిమ్మును కోరుకున్నాడు. కానీ చూడండి, ఇక్కడ అన్న ప్రభు అన్నాడు కోరుకున్నాడు. కానీ నేనైతే చదవండి, నీ నమ్మిక ఉండినట్లు నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకున్నాను. చూసారా, నేనైతే నీ నమ్మిక తప్పిపోకుండటానికి నేను నీ కోసం వేడుకున్నాను. ప్రభు యేసుక్రీస్తు వారు ఆ రోజు వాళ్ళ కోసం వేడుకున్నాడు. ఈరోజు కూడా నీ కొరకు, నా కొరకు వేడుకుంటున్నాడు. పరలోకంలో అయినా తండ్రి దగ్గర ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, నీ కోసం, నా కోసం. నువ్వేదో ఆశామాషగా మందిరంలోకి వచ్చి కూర్చోలేక్కడ. నువ్వు ఆశామాషకి ఏదో దేవుడు నమ్ముకోవాలి. నువ్వు ఇక్కడ నీ కొరకు ఒకవేళ నువ్వు నీ గురించి ప్రార్థించకపోయినా, నువ్వు నీ గురించి నువ్వు మొరపెట్టకపోయినా, నువ్వు నీ గురించి నువ్వు ఏమాత్రం అవగాహన లేకుండా జీవిస్తున్నా, నీ గురించి నువ్వు ఎంత మాత్రం దేవునికి ఇష్టంగా లేకుండా జీవిస్తున్నా, నీ కొరకు ఆయన అక్కడ విజ్ఞాపన చేసి శిష్యుల కొరకు ఆయన ప్రార్థన చేశాడు. ఈ రోజున నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభువారు. ప్రార్థన చేశాను. ఎప్పుడైతే ఆయన ఆ మాట చెప్పాడో, ఇప్పుడు 33 వచ్చినాం. అయితే 32 కంప్లీట్ చేయాలమ్మా. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను, నీ మనసు తిరగడం అంటే అర్థం ఏంటి? నువ్వు తప్పిపోతావు ఖచ్చితంగా. కిందకు వస్తే అంటాడు, నువ్వు ముమ్మారు నన్ను ఎరగనంటావు అన్నాడు. అంటే నువ్వు తప్పిపోతావు, నువ్వు భయపడతావు, నువ్వు తప్పుకుంటావు, నువ్వు భక్తిలో ఉండలేవు, నువ్వు నాకు విశ్వాసంగా ఉండలేవు, నువ్వు తప్పిపోతావు ఖచ్చితంగా. అయితే నువ్వు మళ్ళీ నీ మనసు తిరుగుద్ది. నువ్వు తప్పిపోయినా కూడా మళ్ళీ నువ్వు తిరుగుతావు. నీ మనసు తిరిగిన తర్వాత ఇప్పుడు నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. నీ మనసు తిరుగుద్దయ్యా, నువ్వైతే తప్పిపోతావు. కిందకి రండి, పేతురు ఏమన్నాడు చూద్దాం. అయితే అతడు అంటే పేతురు, ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకు వెలుటకు సిద్ధంగా ఉన్నానని. అయ్యా నువ్వు నేను తప్పిపోతావు అంటావేమో, నేను తిరిగేది ఏముందయ్యా, మళ్ళీ తిరగడం ఏంటి? అసలు నేను నీతో ఉన్నాను కదా, నేను తిరిగేది ఏంటి? ఇంకా అవసరమైతే నా ప్రాణమైనా పెడతా నీ కోసం అన్నాడు. ప్రభు కింద అంటాడు ఆ మాట కనుక అని చదువుతామన్నమా. ఆయన పేతురు, నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడుకోదని. నువ్వైతే ప్రభువా నీ ఎక్కడికి పోతానయ్యా అంటున్నావు, కానీ రేపు కోడి కూసేసరికల్లా 3 సార్లు నన్ను ఎరగని అబద్ధం ఆడతావు, నువ్వు ఎరగను అని ప్రభు చెప్పాడు. కాబట్టి నువ్వు తప్పిపోతావు, కాబట్టి నువ్వు మరలా తిరుగుతావు. తప్పిపోయినా మరలా తిరుగుతావు. తిరిగినప్పుడు వాళ్ళని స్థిరపరచు శిష్యులు అని చెప్పని ప్రభు వారు చెప్పారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఖచ్చితంగా అపవాది పేతుర్ని, శిష్యుల్ని ఎన్నుకున్నాడు. అపవాది కోరుకున్నాడు, సాతాను కోరుకున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలుగా ఉన్న ఎవరైతే దేవునికి నమ్మకంగా జీవిస్తారో అట్టి వారిని సాతాను కోరుకుంటున్నాడు.
ఎవరినైతే దేవుని బిడ్డలుగా ఉంటారో అట్టి వారిని సాతాను కోరుకుంటున్నాడు. నువ్వు జాగ్రత్తగా లేకపోతే, నువ్వు అజాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా సాతాను బంధకాల్లో చిక్కుపడిపోతావు. దేవుడే చెప్పాడు ఈ మాట, పేతురు నువ్వు ఖచ్చితంగా సాతాను నిన్ను కోరుకుంటున్నాడు. నువ్వు పేతురు నా శిష్యుడు కదా, నేను ఉన్నాను నీ అండ, నీ జోలికి ఎవరు రాడు అంతు తెలుసు అల్లా ప్రభువారు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి పేతురు. నిన్ను జల్లించడానికి సాతాను రెడీగా ఉన్నాడు. సాతాను నిన్ను కోరుకున్నాడు నిన్ను జల్లించడానికి. నిన్ను జల్లెల్లో పనికిరాని గింజగా పారేయడానికి రెడీగా ఉన్నాడు సాతాను. జాగ్రత్త అని చెప్పడానికి ఈ మాటలు ప్రభువారు చెప్పారు. ఈ రోజున నీ గురించి నా గురించి కూడా ఈ యొక్క హెచ్చరిక మనకి వర్తిస్తుంది. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, నువ్వు విశ్వాసిగా జీవిస్తావంటే సాతానుకు నీతోనే పని. నిన్ను పరదవేయాలి, నిన్ను సాతాను బంధకాలు చిక్కుబడేయాలి, నిన్ను విశ్వాసం నుంచి తీసివేయాలి, సత్య మార్గం నుంచి తప్పించాలి, ప్రభువుకు సాక్షిగా జీవించడానికి నిన్ను ఉంచకూడదు. ఇది సాతాను యొక్క గోల్, అతని టార్గెట్ అది. ఈ రోజున క్రైస్తవులు సాతాను టార్గెట్ని గుర్తిరగలేక సత్యానికి విరోధంగా జీవిస్తున్నారని చెప్పని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నాయి. కనుక సాతాను నిన్ను బలంగా వాడడానికి సిద్ధపడుతుంటే పేతురు అన్నాడు, ప్రభువా నేనైతే నా ప్రాణమైనా పోగొట్టుకుంటాను కానీ నీకు నేను విరోధంగా ఉండనయ్యా అని చెప్పి అన్నాడు. ప్రభు చెప్పాడు, నువ్వు మారుతావు బాబు, నువ్వు ఖచ్చితంగా తప్పిపోతావు. ఈరోజు అబద్ధం ఆడతావు, ఎప్పుడో కాదు, రేపు తెల్లవారిసరికల్లా 3 సార్లు అబద్ధం ఆడతావు, కానీ మరలా నువ్వు తిరుగుతావు. పేతురు యొక్క మనసు ఎరిగిన దేవుడు నీ మనసు కూడా ఎరిగిన వాడు ఆయన. అందుకే నేను తిప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. పేతురైతే ఆయన మాట విని తిరిగాడు. నువ్వు దేవుని వైపు తిరుగుతావా లేక లోకంలోనే ఉంటావా అనేది నీ విఘ్ని వదిలేస్తున్నాడు ఈ రోజున పరిశుద్ధాత్ముడు. గమనించండి, ఇంకా నీ జీవితంలో ఇంకా నాకు లోకమే కావాలి, శరీరాశ, నేత్రాశ, జీవపడము, నా స్థితి, నా గతి అంతా లోకంలో పోవాలని కోరుకుంటా ఉంటే దేవుడు కూడా ఏం చేయాలి చెప్పాడు, ఆయన హెచ్చరించాడు నీకు. అంతే, హెచ్చరించినప్పుడు కూడా నా జీవితంగా లోకంలోనే పోవాలంటే దేవుడు కూడా ఏం చేయలేడు. దానికి చూస్తూ ఉంటాడు, ఆయనే చింతపడతాడు, దుఃఖపడతాడు, అంతేగాని ఆయన ఏం చేయలేడు. ఇక నా ప్రేమైన దేవుని బిడ్డ, ఈ రోజున నీ గురించే నా గురించే ఈ వర్తమానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నీలో మార్పు పొందలేదని గమనించమంటున్నాడు. ఒక మాట చెప్పనా, ఇదే సమయంలో ఆమోస్ ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఆమోస్ గ్రంథం ఇదే మాట ప్రభు వారు మాట్లాడుతున్నారు. ఆమోస్ గ్రంథంలో 9వ అధ్యాయం 9వ వచనం, 760వ పేజీ. నేను ఆజ్ఞయ్యగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇశ్రాయేలీయులను అన్యజనులందరిలో జల్లింతును, కానీ ఒక్క చిన్న గింజైనా నేల రాలదు. ప్రభు చెప్తున్నాడు, నేనే నా బిడ్డల్ని జల్లిస్తాను. అయితే నేను జల్లించినప్పుడు ఒక్క గింజ కూడా రాలదు. అపవాది జల్లించాలని చూస్తున్నాడు, ప్లాన్ చేస్తున్నాడు. నా బిడ్డలుగా ఉన్నవారిని, నాకు నమ్మకంగా ఉన్నవారిని, నన్ను వెంబడించేవారిని జల్లించాలని చెప్పని సాతాను చూస్తున్నాడు. అయితే నేనే ముందే జల్లిస్తున్నా, ఒక్క గింజ కూడా రాలదు. దేవునికి ఎంత నమ్మకమో ఆయన బిడ్డల పట్ల, ఆయన బిడ్డల పట్ల ఎంత నమ్మకమో దేవునికి, ఆయన పేరు పెట్టుకున్న వారిని పట్ల ఆయనకి ఎంత నమ్మకమో. ఈ రోజున ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేస్తున్నామా, ఆయన నమ్మకాన్ని మనము గెలిపిస్తున్నాం అనేది మనకే ప్రశ్న వేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ప్రభు అంటున్నాడు, నేనే జల్లిస్తాను, అయితే ఒక్క గింజ కూడా రాలదని ప్రభు చెప్తున్నాడు. అపవాది నిన్ను అనేక విధాలుగా జల్లిస్తాడు, జల్లించడానికి కోరుకుంటున్నాడు నిన్ను. దేవుడైతే ఆయన పేరు పెట్టి ఇక్కడ ఏమన్నా చూడండి, ఎవరిని కోరుకున్నాడు ఆయన, నేను ఆజ్ఞేయగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్టు ఇశ్రాయేలీయులను, అంటే దేవుని బిడ్డలని, ఈ రోజున నిన్ను నన్ను కూడా ఆయన బిడ్డలుగా చేర్చుకొని నీ కొరకు నా కొరకు ఆయన నిన్ను జల్లిస్తూ ఉంటే ఆయనే జల్లిస్తున్నాడు. అంటే ఒక్క గింజ కూడా రాలేదంట ఆయన జల్లిస్తే. ఒకవేళ నీ గురించి నా గురించి నిన్ను నన్ను జల్లెడలో పెట్టి దేవుడు జల్లిస్తే ఏంటి పరిస్థితి చెప్పగలడు ఆయన? ఇదిగో ఈ గింజ రాలేదు అని, నేను జల్లించాను,
నా ప్రియ విశ్వాసాలందరూ జల్లించాను నేను, ఒక్కరు రాలేదు అని ఆయన చెప్పగలడా? నీ గురించి అలా చెప్పగలిగినప్పుడే దేవుడు. నువ్వు చెప్పుకోవడం కాదు, నేను చెప్పుకుంటా, నేను రాను, నేను గట్టికి నేను చెప్పుడు కుదరదు. అక్కడ నువ్వు చెప్పుడు కుదరదు, దేవుడు చెప్పాలి నీ గురించి. నీ గురించి దేవుడు సాక్ష్యం చెప్పాలి, ఇదిగో నేను జల్లించాను, ఒక గింజ కూడా రాలేదు అని. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏదో భక్తి అంటే వీలున్నప్పుడు మందిరానికి వచ్చి ఏదో కాసేపు కూర్చొని ఆ పాస్టర్ గారు చెప్తారు విని వెళ్ళిపోదాం, గడిచిపోయింది, తెల్లారింది, ఇది కాదండి భక్తి అంటే. ప్రభువు నీ గురించి పరిశీలన చేసినప్పుడు, ప్రభువు నీ గురించి విమర్శ చేసినప్పుడు, ఆయన నిన్ను జల్లించినప్పుడు నువ్వు జల్లెల్లో రాలకుండా గట్టి గింజగా ఉండగలగాలి. అది నిజమైన భక్తి జీవితం అంటే. సాతానైతే అలా ఉండకుండా అతను తన తల్లిలో వేసుకుని జల్లించడానికి ప్లాన్ చేస్తున్నాడు, నిన్ను జల్లిలో వేసి తన వశం తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడని ప్రభువే చెప్పాడు. పేతురు, అపవాది నిన్ను కోరుకున్నాడు, మిమ్మల్ని కోరుకున్నాడు, ఎందుకు? జల్లించడానికి. దేవుడు జల్లిస్తేనేమో గట్టి గింజలుగా రాలేదు, ఇప్పుడు అపవాది జల్లిస్తాడు, కోరుకుంటాడు మిమ్మల్ని. ఏ విషయంలో నువ్వు అపవాది వశాన చేరిపోతున్నావో నిన్ను నీవే పరిశీలన చేసుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. సాతాను ఏ విధం చేత నిన్ను తన వశం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకసారి ఇశ్రాయేలీయులను దేవుడు కోరుకున్నాడు కదా, ఆ ఇశ్రాయేలీయుల్ని ఒకసారి వాళ్ళు దుర్మార్గంలో, అక్రమంలో దేవునికి విరోధంగా జీవిస్తూ ఉంటే అమాలీకుల చేతికి అప్పగించాడు దేవుడు. అమాలీకుల చేతికి అప్పగించాడు. అమాలీకీయులు ఇశ్రాయేలుల్ని ఎంత శ్రమ పెడుతున్నారంటే బయటికి కనపడితే వారిని హింస పెట్టే విధంగా ఉన్నారు. మహా బలం గలవారు, బలాఢ్యులు కూడా అమాయకుల లేకుల దెబ్బలకి దాక్కుంటున్నారు. బయటకు వస్తే ఏమవుద్దు అని చెప్పి భయం. చదువుకుందామా న్యాయాధిపతుల గ్రంథము, న్యాయాధిపతులు 6వ అధ్యాయము 6-7 అధ్యాయాల్లో ఈ మాటలు మనకు కనపడతాయి. 6వ అధ్యాయం తీయండి. న్యాయాధిపతులు 1-2 వచనాలు. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు వారిని మిద్యానీయులకు అప్పగించను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయను కనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండల్లోనూ, వాగుల్లోనూ, గుహలను, దుర్గములను తమ కొరకు సిద్ధం చేసుకున్నారు. చూసారా, ఇశ్రాయేలు ఎవరు? నా ప్రజలు అన్నాడు ఆయన. ఆయన ప్రజలే, కోరుకున్న ప్రజలే. మాట వినకపోతే శిక్షించడంలో ఏమాత్రం వెనకాడ దేవుడు గుర్తుపెట్టుకోండి. అయ్యా మీ బిడ్డలమే కదా మేము, ఇశ్రాయేలు అంటే యెహోవా దేవుని బిడ్డలని చెప్పి చెప్పుకున్నాను కదయ్యా, అన్ని రాజ్యాలకు భయం కదంటయ్యా, మమ్మల్ని శిక్షిస్తావంటే శిక్షిస్తాడంతే. మాట వినకపోతే శిక్షిస్తాడు ఆయన. తిరుగుబాటు చేశారు ఇశ్రాయేలీయులు, నా బిడ్డలని పేరు పెట్టుకునే వాళ్ళని, వారి కొరకు ఎన్నో యుద్ధాలు చేశాడు, వారి కొరకు అనేకుల్ని హింస పెట్టాడు, వారి కొరకు అనేకమైనటువంటి యుద్ధాల్లో వారిని గెలిపించాడు. ఆయనే, నన్ను చెప్పుకున్నాం, ఆయనే యుద్ధాలు చేశాడు, ప్రకృతి ద్వారా యుద్ధాలు చేయించాడు. ఇన్ని విజయాలు వాళ్ళకి ఇస్తే మర్చిపోయి దేవునికి ఇష్టానుసారంగా జీవించకుండా దోషులయ్యారని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు దోషిగా జీవించావనుకో, దేవుని బిడ్డగా కాక దేవుని బిడ్డగా పేరు పెట్టుకొని దేవునికి దోషిగా జీవిస్తే పరిస్థితి ఏంటంటే ఆయన మిద్యానీయులకు అప్పగించాడు. మిద్యానీయులు చేయి ఇశ్రాయేలు మీద హెచ్చాయను కనుక మిద్యానీయులతో నిలవలేక కొండల్లో, వాగుల్లో, గుహల్లో దుర్గాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమయంలో అపవాది బహు ఆనందంగా ఉన్నాడు. కారణం ఏంటి? జల్లించాడు అపవాది. దేవుని బిడ్డల్ని జల్లించేసి తన వశం చేసుకున్నాడు. ఇక ఆ సమయంలో మహాబలాఢ్యుడు గిద్యోను కూడా భయపడిపోయి ఏమి చేయలేక గానుగు చాటున పబ్లిక్గా గోధుమలు తొలగొట్టుకుంటే, గోధుమలు చేసుకుంటే వాళ్ళు ఏమన్నా అంటారేమని చెప్పని గాను చాటుకు వెళ్ళి గాను చాటును కూర్చొని మహాబలాఢ్యుడు పరాక్రమశాలి అయిన పరాక్రమశాలి మహాబలాఢ్యుడైన గిద్యోను గాను చాటును కూర్చొని వాళ్ళకి భయపడి గోధుమల్ని దొల్లగొట్టుకుంటూ ఉన్నాడు, రాల్పుకుంటున్నాడు గోధుమలను అక్కడ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఎంతో బలాతిశయాన్ని ఇచ్చాడు. ఆయన బలముని శక్తిని నీకు ఇచ్చాడు. నువ్వైతే నీ బలాన్ని, దేవుడిచ్చిన బలాన్ని, శక్తిని అపవాదికి అప్పగించి నువ్వు లోకానికి దాక్కొని జీవిస్తున్నావు.
దేవుడిచ్చిన ఆధిక్యతను, దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప విశ్వాస జీవితాన్ని నీ విడిచిపెట్టి లోకంలో దాక్కుని జీవిస్తావు అన్నావు, లోకానికి బానిసై జీవిస్తున్నావు అని వాక్యం సెలవిస్తుంది. గిద్యోను కూడా ఆ విధంగా బానిసలుగా ఉంటే ఆయన పరాక్రమశాలి అయి ఉండి గాను చాటున దొల్లగొట్టుకుంటూ భయపడుతున్నాడు విద్యానీయులకి. అయితే దేవుడు విడిచిపెట్టలేదండి గిద్యోన్ని, ఇశ్రాయేలుని విడిచిపెట్టలా. వాళ్ళు తప్పిపోయి లోకంలో పడిపోయి దేవునికి విరోధంగా జీవిస్తున్నప్పుడు బానిసత్వానికి పోయి బానిసలుగా సాతాను సంబంధమైన కార్యాల్లో ఉన్నందుకు బానిసగా వెళ్ళినప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టలేదండి. అందుకే ఈ రోజున నీకు ఈ వర్తమానం, అందుకే ఈ రోజున నాకు ఈ వర్తమానం. నువ్వు దేవునికి విరోధంగా జీవిస్తున్నావేమో, ఇంకా నువ్వు దేవుని మార్గాన్ని గుర్తిరగలేదేమో, దేవుని విడిచిపెట్టి లోకానుసారమైన జీవితంలో నువ్వు తొలతొలుతున్నావేమో, అందుకోసమే ఈ వార్త. నువ్వు బానిసగా ఉన్నావు లోకానికి, సాతానికి బానిస అయిపోయావేమో, అందుకే ఈ రోజున ఈ వార్త చెప్తున్నాడు. అయితే కరుణామయుడైన దేవుడు వచ్చి గిద్యోని లేపాడు. చదువుకుందామా? అదే న్యాయాధిపతుల గ్రంథము 11వ వచనం, 6:11. యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఎఫ్రాములోని మస్తకి వృక్షం కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగుయుండునట్లు గానుగు చాటున గోధుమలను దొల్లగొట్టుకుంటుండగా యెహోవా దూత అతను కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. నువ్వు మహాపరాక్రమ గలవాడివే, నువ్వు బలాఢ్యుడివే, అయినా నువ్వు మిద్యానీయులకు భయపడి గాను చాటున గోధుమలు దొల్లగొట్టుకుంటూ ఉన్నావు. నీ పరాక్రమం ఏమైపోయింది, నీ బలమంతా ఏమైపోయింది, నీవు దిగజారిపోయిన జీవితంలో ఉన్నావు. అయితే యెహోవా నిన్ను కోరుకుంటున్నాడు అన్నాడు. ఇదంతా అన్నాడు. యెహోవా దూత అతను కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పగా, ఇదంతా చెప్పాడు. దేవుని దూత వచ్చి, నువ్వైతే గాను చాటున నీ పరాక్రమము, నీ బలమంతా ఏమైపోయిందో, నువ్వు అన్ని కూడా అపవాదికి అప్పగించేసి దిగజారిపోయిన వారుగా ఉన్నారు మీరు. నువ్వు గాను చాటున భయపడి ఉంటే యెహోవా నిన్ను దర్శిస్తున్నాడు, ఆయన నీకు తోడుగా ఉన్నాడు అని చెప్పి అన్నాడు. ఈ రోజున ఒకవేళ నువ్వు వాక్యానికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా, దేవుని యొక్క మార్గానికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పటికి కూడా దేవుడిని విడిచిపెట్టట్లేదు. అందుకే ఆయన అన్నాడు, ఇదిగో నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, నేను నీకు తోడుగా ఉన్నానని ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. గిద్యోనైతే అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి కొన్ని ప్రశ్నలు వేశాడు దేవునికి. అయ్యా, నేనేం పరాక్రమ బలాఢ్యుడినయ్యా, విద్యార్థి దగ్గర నా శక్తి అంతా, నువ్వు నాకు చెప్పావు కానీ నేను పోయాననుకో, నీ మాట నేను పోయాననుకో, నన్ను చంపేస్తారు వాళ్ళు. నేనెంత ఇశ్రాయేలు జనమంతా భయపడిపోయి ఎటో వెళ్ళిపోతే నువ్వు నా కాడకు వచ్చి నన్నే బలాఢ్యుడు అంటున్నావే, నేనేమైపోతాను, నా శక్తి అక్కడ చాలుద్ది అని అంటే 2 సూచనలు చెప్పాడు. ఆయన అడిగాడు, అయ్యా ఇదిగో కళ్ళంలో అంతా కూడా దూదేసిందయ్యా, నువ్వు మంచు కురిపిస్తే దూది మాత్రం తడవాలి, నేల తడవకూడదు, అలా చేయమని అడిగాడు దేవుణ్ణి. సరే అన్నాడు. చదువు ఆ మాట కిందకి రండి. . 13వ వచనం. గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉన్నట్లా ఇదంతా మాకేల సంభవించను. యెహోవా ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుతములన్నీ ఏమాయను. యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించానని అతనితో చెప్పాను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతి నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుబో, నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా, అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత
నేను ఇజ్రాయేలును రక్షింపగలను. నా కుటుంబము మనుష్య గోత్రంలో ఎన్నికలేందే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా అయిననేమి, నేను నీకు తోడయుందును, ఒకే ఒక మనిషిని హతం చేయనట్లు మిద్యానీయులను నీవు హతం చేయదు అని సెలవిచ్చాను. అందుకు అతడు, నా ఎడల నీ కటాక్షం కలిగిన ఎడల నాతో మాట్లాడుతున్నవాడు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచము. 18వ వచనం, నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణను బలిని తెచ్చి నీ సన్నిధిని దాన్ని పెట్టు వరకు అక్కడి నుండి వెళ్ళకమని వేడుకొనగా ఆయన, నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండేదినను. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేకపిల్లను 9 పిండితో పొంగని భక్ష్యమును సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షం కింద దాన్ని తీసుకువచ్చి దగ్గరగా ఉంచగా, దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యమును పట్టుకొని రాతి మీద పెట్టి వెళ్ళమని నీళ్లు పోయమని అతనితో చెప్పాను. అతడు అలాగూ చేయగా యెహోవా దూత తన చేత నున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును పొంగని పక్షులను ముట్టినప్పుడు అగ్ని ఆ రాత్రి నుండి వెడలి ఆ మాంసమును పొంగని పక్షులను కాల్చి వేశాను. చూసారా, ఇలా ఒక పరీక్ష దేవుడు చూపించాడు. మళ్ళీ 2 పరీక్షలు అడిగాడు. ఏదేమైనా గిద్యోనికి దేవుడు తోడుగా ఉండి గొప్ప కార్యం జరిగించి ఇశ్రాయేలీయులను విమోచించాడు. ఎలాగో తెలుసా, యుద్ధానికి వెళ్ళడానికి మా సైన్యం చాలదు కదా అంటే గిద్యోనికి ఒక ప్లాన్ చెప్పాడు. ఇదేనో నువ్వు భయపడుతున్నావు కదా, ఇదిగో ఈ వాగులో ఉన్నారు కదా, ఈ వాగులో నీళ్లు తాగమని చెప్పు అందరినీ సైనికులను. అంటే వాళ్ళల్లో ఇట్లా తీసుకొని చేత్తో దోషతో తాగితే తాగి వాళ్ళని ఎంతమంది లెక్కబెట్టు, కుక్కలా గతికే వాళ్ళు అంటే ఎవరైతే గతుకుతారో వాళ్ళని లెక్క పెట్టమన్నాడు. ఇజ్రాయెల్ 6 లక్షల మంది సైన్యంలో 300 మంది కుక్కలా గతికారు. వాళ్ళు అందరేమో ఇలా తాగితే ఏరులో నీళ్ళు, ముగ్గురేమో 300 మంది కుక్కలా గతికారు. ప్రభు చెప్పాడు, ఆ 300 మందితోనే నేను నీకు విజయాన్ని ఇస్తానన్నాడు. నువ్వు భయపడుతున్నావు కదా, కుక్కలా గతికారే వాళ్ళు యుద్ధంలో హీళ్ళు అని అడిగితే ఆ హీళ్ళని వారితో నీకు విజయాన్ని ఇస్తానని చెప్పని వారి ద్వారా ఇజ్రాయేలుకి దేవుడు విజయాన్ని ఇచ్చాడు. గమనించండి, నువ్వు ఏ పరిస్థితిలో దేవునికి దూరం అయిపోతున్నావో, నీకు ఒత్తిడి ఏమయ్యిందో, ఏ ఒత్తిడి వల్ల నువ్వు దూరం అయిపోతున్నావో, దేవుడు ఏమన్న వాక్యానికి నువ్వు దూరం అయిపోతున్నావు అంటే ఏ కారణం చేత, ఏ ఒత్తిడి నీకుందో. ఆనాడు ఇజ్రాయేల్కి మిద్యానీయుల ఒత్తిడి ఉంది, ఈరోజు నీకు ఏ ఒత్తిడి ఉందో నువ్వు భయపడద్దు. నేను నిబ్బరంగా ఉండమని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటే ఆయన ఆజ్ఞకి లోబట్టడానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, వాక్యానుసారం జీవించడానికి నువ్వు ఇష్టపడ్డావు అనుకో, ఖచ్చితంగా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. ఆయన అంటున్నాడు, సాతాను నిన్ను జల్లించడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నాడు పేతురుతో. పేతురు, మిమ్మల్ని జల్లిస్తాడు సాతానుడు, మిమ్మల్ని కోరుకున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డగా నువ్వు ఉంటే నిన్ను కోరుకుంటున్నాడు సాతానుడు. నువ్వు సాతానుకు లోపడతావా లేక దేవునికి నమ్మకంగా ఉంటావా, నువ్వే పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, ఇదిగో వాక్యానుసారంగా జీవిస్తే నాకు శోధనలు వస్తాయేమో, వాక్యానుసారంగా జీవిస్తే నాకు అవహేళన వస్తుందేమో, వాక్యానుసారంగా జీవిస్తే నన్ను 10 మంది అదో విధంగా అనుకుంటారేమో, వాక్యానుసారంగా జీవిస్తే నన్ను చిన్న చూపు చూస్తారేమో అని నువ్వు అనుకుంటావేమో. దేవుడి దీన్ని విడిచిపెట్టదని వాక్యం సెలవిస్తూ ఉంది. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 3వ వచనం. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయం 3వ వచనం. అమ్మా, ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధం చేయుటకు సమీపించున్నారు. మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి. చూసారా, నువ్వు భయపడద్దు. నువ్వు వాక్యానుసారంగా జీవించడానికి, దేవునికి లోబట్టడానికి నీకేమైనా యుద్ధం జరుగుతామని చెప్పని నువ్వు భయపడుతున్నావేమో. ఆనాడు ఇజ్రాయేలుకి అభయం ఇచ్చాడు, ఈరోజు నీకు చెప్తున్నాడు నువ్వు భయపడద్దని. అది ఏ యుద్ధం కలని, దానివల్ల వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు ఏ యుద్ధం రాని, ఏ వెలివేత రాని, ఎటువంటి సమస్య రాని నువ్వు భయపడద్దని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు చెప్పాడు అక్కడ ఇశ్రాయేలుతో, ఇశ్రాయేలురా వినుడి,
నేడు మీ శత్రువులతో యుద్ధం చేయటకు. ఇప్పుడు శత్రువు ఎవరు? సాతాను. సాతాను ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు సాతాను? సాతాను విశ్వాసిని ఏం చేస్తాడు? ప్రభువే చెప్పాడు, నేనే మార్గము సత్యము జీవం అన్నాడు ప్రభు. ఇప్పుడు సాతాను ఏం చేస్తాడు? ఆ మార్గం నుంచి, ఆ జీవం నుంచి, ఆ సత్యం నుంచి తప్పిస్తాడు సాతాను. మీకు అర్థం కావట్లా? సాతాను చేసే పని అదే. సాతాను దేవుడు ఏమన్నాడు? నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాడని ప్రభువు చెప్తే సాతాను ఏం చేస్తాడు? వ్యతిరేకం అంటే ఆయన మార్గం కాదు, ఆయన సత్యం కాదు, ఆయన జీవం కాదు, ఆ వాక్యానుసారంగా జీవించుద్దని చెప్పేస్తాడు సాతాను. ఇది సాతాను చేసే యుద్ధం. ఈనాడు సాతాను అనుకోవచ్చు, ఏమి యుద్ధం ఉంది మాకు? మేము బ్రహ్మాండంగా అర్థం చేస్తున్నాం కదా, బ్రహ్మాండంగా స్థుతిస్తున్నాం కదా, బ్రహ్మాండంగా మీటింగ్లు పెడుతున్నాం కదా, బ్రహ్మాండంగా ప్రార్థన చేస్తున్నాం కదా, అన్నీ చేస్తున్నావు. మార్గము సత్యము జీవమైనటువంటి దేవుడి నుంచి పక్క తప్పించేశాడు సాతాను. నీకు అర్థం కాల? తప్పించేశాడు సాతాను. మార్గాన్ని విడిచిపెట్టావు, జీవాన్ని విడిచిపెట్టావు, సత్యాన్ని విడిచిపెట్టావు, మార్గం తప్పించాడు. అది అర్థం కావడంలా. కనుక ప్రభు చెప్తున్నాడు, నీ శత్రువుకు నువ్వు భయపడద్దు. నువ్వు భయపడదు. నీ శత్రు చదవమా? ఇశ్రాయేలీయులారా వినుడి, మీరు మీ శత్రువులతో యుద్ధం చేయటకు సమీపిస్తున్నారు, కానీ మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి. 4వ వచనం కూడా, వనకకుడి, వారి ముఖము చూసి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించుటకు మీ దేవుడిన యెహోవాయే నేను రక్షించేవాడు. నేను రక్షిస్తాను నిన్ను. నువ్వు ఆ పైన నమ్మకం ఉంచుతావా? నన్ను నమ్మితే నా మాట వినంటున్నాడు దేవుడు. నువ్వేమన్నావు? నువ్వంటే నాకు నమ్మకం ఉందయ్యా, నువ్వంటే ఇష్టం ఉంది, కానీ అయినా నీ వల్ల అవుతో కాదు అవేమన్నావు? వాక్యానుసారంగా జీవించావనుకో, ఏమో నువ్వు దేవుడివే, కానీ నీ విశ్వాసమే, నువ్వు మా గొప్పవాడివే, కానీ అయినా ఈ విషయంలో నీ వల్ల కావుతో కాదో నాకు డౌట్గా ఉందయ్యా. ఈ వాక్యం పెట్టుకుంటే నీ వల్ల అవుతో కాదు నాకు డౌట్గా ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యమైన దేవుని పైన నువ్వు డౌట్ పెట్టుకుంటే దేవుని మీదే నీకు డౌట్. దేవుని నువ్వు నమ్మట్లా, దేవుని నమ్మట్లా నువ్వు. దేవుడు అంటే ఎవరమ్మా? వాక్యమే కదా. వాక్యం నమ్మలేదంటే అర్థం ఏంటి? దేవుడు నువ్వు నమ్మట్లా. వాక్యం అంగీకరించంటే అర్థం ఏంటి? అంగీకరించట్లా. మరి ఎందుకు ప్రార్థన? మరి దేవుణ్ణి అంగీకరించకుండా, వాక్యం అంగీకరించకుండా మరి ప్రార్థన ఎవరు చేయాలన్నట్టు? వాక్యం అంగీకరించినప్పుడు ఎవరు చేయాలి ప్రార్థన? చెప్పండి. దేవుని అంగీకరించట్లా, మనము దేవుని మాటకు లోబడట్లేదు, మరి ఎవరు చేయాలి ప్రార్థన? అర్థం చేసుకోండి. సాతాను జల్లించడానికి కోరుకున్నాడు ఎవరిని? మనల్ని. సాతాను కోరుకుంది ఎవరిని? దేవుని బిడ్డగా పెరుగుకు నిన్నని. మనమేమంటాం? మనం కాదు, అల్లదిగా వాళ్ళు అది చేస్తున్నారు, వీళ్ళు ఇది చేస్తున్నారు, వాళ్ళది వాళ్ళు వీళ్ళు కాదు. వారు ఒకరోజు మారుతారు. వాళ్ళ పక్కన పెట్టు. వాళ్ళు మార్చుకుంటాడేమో దేవుడు ఆ క్షణాన. వారు లేని దానిపైన విశ్వాసం ఇచ్చిన వాళ్ళు సత్యాన్ని గ్రహిస్తే వాళ్ళు ఖచ్చితంగా మారుతారు. మారని ఎవరంటే నువ్వు నేనే. అవిశ్వాసం ఉంది ఎవరంటే నువ్వు నేనే. వేషధారులు ఎవరంటే నువ్వు నేనే. కనుక గమనించండి, ఖచ్చితంగా వాక్యానికి లోపడతావో లేదో నువ్వే అర్థం చేసుకుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు భయపడడానికి వీలు లేదు. ఎందుకంటే నేను ఉన్నానని ప్రభు ఇంకో చెప్తాం. అదే ద్వితీయోపదేశకాండం 31:6. ద్వితీయోపదేశకాండము 31:6. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడిని యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, ఎన్నడూను ఎడబాయడు. ప్రార్థన అయితే చేస్తామేమని, ప్రభువా నన్ను ఇడువని ఎడబాయనన్నావు ప్రభువా, ఒట్టిదే అన్నా. మరి నువ్వు వింటావే మరి ఆయనతో ప్రార్థన అయితే చేస్తావు. ఎంత మాయలో ఉన్నారు చూడండి క్రైస్తవులు, ఎంత అమాయకంగా ఉన్నారు చూడండి క్రైస్తవులు. ఎవరు? మనమే క్రైస్తవులమే. ఏమని చేస్తాం ప్రార్థన? ప్రభువా నన్ను విడువను ఎడబాయనన్నావు అయ్యా, నాకు భయం అయ్యా నువ్వు అంటే, వాక్యం అంటే.
నువ్వే అన్నావు వాక్యం ప్రార్థనలో, విడువని ప్రభా ఎడవైన అన్నావయ్యా, నమ్మదగిన దేవుడు ప్రభా. మరి కదా మరి నమ్మవే మరి ఆయన్ని. అన్నీ అంటావు, నమ్మదగిన దేవుడు అంటావు, విడువని దేవుడు అంటావు, నువ్వేనయ్యా అంటావు, వాక్యమైన దేవుడు అంటావు, నిన్నమ్మని అంటావు చివరికి వచ్చేసరికి. ఆలోచన చేయండి. చివరి దినాల్లో ఉన్నాము, చివరి దినాల్లో ఉన్నాము. మీకు అర్థం కావటంలా. రాజ్యం మీదకి రాజ్యం, జనం మనకి ఇక్కడ కూర్చొని ఏం తెలియట్లే. టీవీ గడిపడం మీరు వార్తలు పెడతా నాకు తెలియదు. పోనీ ఎవరికమ్మా ఇప్పుడు యుద్ధం జరుగుతుంది? ఎవరికి చెప్పండి. ఘోరాతి ఘోరంగా యుద్ధం జరుగుతుంది. ఎవరికి? ఇరాను. ఇరాన్తో ఎవరు యుద్ధం చేస్తున్నారు? ఎవరెవరు? ఇజ్రాయేల్కి, ఇరాన్కి, అమెరికా కూడా ఇజ్రాయెల్కి తోడైపోయింది. యుద్ధం చేస్తూ ఉంటే కువైట్లో ఘోరాతి ఘోరంగా యుద్ధం జరుగుతూ ఉంది. ఏమండి, అలా 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 యుద్ధంగా పెరిగిపోయింది అనుకోండి, భారతదేశానికి కూడా వచ్చింది. యుద్ధం అంటే ఒక కర్ర తీసుకొని పరపర ఇంటి ముందు రా బయటికి అనేది, అది కాదు యుద్ధం. మీకు అర్థం అదే యుద్ధం ఉన్నారేమో. వాళ్ళు రారు ఆడికి. అక్కడ నుండి వాడు బట్టను నొక్కితే పేలిపోయింది భారతదేశం, సగం దేశం. ఒక్క అణుబాంబు వేసారంటే మన రాష్ట్రం అంతా స్మాష్ అయిపోయింది ఒక అణుబాంబుకి. అలా ఉంది పరిస్థితి. అది రాబోయేది. మీకు అర్థం కావట్లేదు పరిస్థితి. నేను చెప్తున్నా మీకు, నేను మీకు చెప్తా ఉన్నాను, మీకు అర్థం కావట్లేదు పరిస్థితి. నేను గతంలో చెప్పాను మీకు, ఈ యుద్ధము ప్రారంభం కాకముందు చెప్పాను, అతి త్వరలో గత రాబోయేటువంటి 10 సంవత్సరాల లోపే ఘోరాతి ఘోరం జరగబోతుందని చెప్పాను. నేను చెప్పడం కాదు, బైబిల్ వాక్యం ఉంది. నేనంటే నువ్వేమి శాస్త్రవేత్తవా, లేకపోతే నేను జ్యోతిషి చెప్పట్లా, బైబిల్లో ఉంది. అంతే దినాలు ఇవి. నేను బైబిల్ చదువుతున్నాను, మీరు బైబిల్ గమనించట్లా, బైబిల్ని అవగాహన చేసుకోవట్లే మీరు. బైబిల్ ఉన్న మాటలు ఇవన్నీ కూడా నేను చెప్పాను. లేదు మీకు ఎంతమంది గుర్తుందో, ఈ యుద్ధం గురించి ఇంకా సమాచారం రాకముందే చెప్పాను ఈ మాట. నేను అతి త్వరలో నేను బోధిస్తాను మీకు అని చెప్పాను. రానే వచ్చిన యుద్ధాలు, భయంకరంగా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ ఎన్నో వేల మంది నిరాశ్రులు అయిపోయారు. ఒక మాట చెప్పనా, మన అడ్వెంటిస్ట్ వారు కూడా ఉన్నారు వారి దగ్గర, వారిలో ఆ యుద్ధాల్లో. వాళ్ళు ఏది పట్టించుకోరు. వాళ్ళు కూడా చాలామంది నశించిపోయారు, చాలామంది నిరాశ్రులు అయిపోయారు, తల్లిదండ్రులు కోల్పోయారు, అనాథ పిల్లలు అయిపోయారు. మొన్న ఒక వీడియో చూశాను నేను. ఒక పిల్లవాడు ప్రార్థన చేస్తున్నాడు. పిల్లవాడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు మీడియాకి, మీకు దండం పెడతాను, ఇంకెవరిని చంపుకోవద్దు, నా అన్న వాళ్ళు ఎవరు లేకుండా పోయారు, నాకు ఎవరు లేరు, నాలాగా అందరం చేయొద్దు, మీ దండం పెడతామని చెప్పి. పిల్లవాడు ఎంత మహా అంటే వాడికి 8 ఏళ్ళు ఉంటాయేమో, 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఉంటాయి. చిన్న పిల్లవాడు, మాటలు కూడా సరిగ్గా రావట్లా. వాడు చెప్తున్నాడు, మీకు దండం పెడతాను, ఇక కొట్టుకోవటం చంపుకోవటం ఆపేసేయండి, నాకుంటే ఎవరు లేరు, అందరిని కోల్పోయాను నేను, నాలాగా చెయ్యొద్దు అందరినీ అని ఏడుస్తున్నాడు పిల్లవాడు. అది డ్రామా కాదండి. ఆ పిల్లోడు ఏడుస్తూ, వాడు దుఃఖిస్తూ, మాటలు రాక వాడు చెప్తూ ఉంటే ఆ మీడియా తీసి పెట్టారు. నా గుండె కరిగిపోయింది ఆ వీడియో చూస్తుంటే. గమనించండి, భయంకరమైన స్థితిలో ఉన్నాం మనం, భయంకరమైన దినాల్లో ఉన్నాం మనం. ఇంకా లోకాశలు, శరీరాశలు, లోకాశలు, జీవపడము, నా ఇష్టం, ఇలా ఎంతకాలం జీవిస్తావు చెప్పు. లేదు, సమయం లేదు, నీకు అర్థం కావడం లేదు, సమయం లేదు ఇంకా చెప్పుకొని పోవడానికి. ఇంకా ఓసర వెళ్ళిలాగా ఇటు మారితే అటు, ఇటు తిరిగితే ఆ రంగు మారుద్ది, ఇటు తిరిగితే ఈ రంగు మారటం, రంగులు మార్చి. క్రైస్తవ రంగు మార్చకూడదు. క్రైస్తవుడు ఓసర వెళ్ళి కాదు, ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నువ్వు వెచ్చగా ఉంటే ఓసర వెళ్ళి జీవితం అది మనం తగదది. క్రైస్తవుని తగదా జీవితం. ఈ మాటలు మీకు కష్టంగా ఉండొచ్చేమో, ఈ మాటలు మీకు బాధగా ఉండొచ్చేమో, సత్యం ఇది, నేను చెప్పేది సత్యం. గమనించండి, ఒక దేవుని సేవకునిగా, ఒక ఆత్మీయ తండ్రిగా నా రోదన, నా బాధ, నా వేదన మీకు అర్థం కాదు. నా ప్రార్థన ఇదే. నేను మోకరిస్తే నా ప్రార్థనలో విశ్వాసుల యొక్క నిత్య నాశనాన్ని నేను చూస్తుంటే నా గుండె కరిగిపోతా ఉంటే మీకు అర్థం కాదు. సత్యాన్ని గుర్తురాకపోతాను ఇప్పటికి కూడా. ఇంతగా బోధించిన నా పైన ప్రేమ లేదు చాలామందికి, నా పైన ద్వేషం వస్తుంది, కానీ అయినా సత్యం చెప్పాలా. డాక్టర్ గారు ఇంజక్షన్ చేస్తూ ఉంటే హాయిగా ఉండదు, డాక్టర్ ఆపరేషన్ చేస్తుంటే హాయిగా ఉండదు, నొప్పే బాధే, అయినా చేయాలి, ఎందుకు? బతకడానికి. అలాగే మీరు ఎంతమంది ద్వేషించినా సత్య మార్గాన్ని బోధించడానికి నేను ప్రయాసపడుతున్నాను. మీకు అర్థం కావటం లేదు. దయచేసి నా మాట వినండి, సత్యానికి చెవి నొక్కండి, సత్యానికి లోబడండి.
నిత్య జీవానికి వారసులు కమ్మని చెప్పని నేను మనవి చేస్తున్నాను. అయితే అపవాది ఏదైనా నీ పైన తేవాలని చూస్తున్నాడు. పౌలు గారు అంటారు, నా అనేవారే నా పక్షాన్ని ఎవరు లేరంటారు పౌలు గారు. ఆయన ఒంటరివాడిని చేశారు. నువ్వు అనుకోవచ్చు, నేను ఇలా వస్తే సత్యాన్ని నమ్ముకుంటే నేను ఒంటరివాడిని అయిపోతానేమో, నేను సత్యాన్ని నమ్ముకుంటే నన్ను అందరూ ఇదిగా చూస్తారేమో, సత్యానికి జీవిస్తే నన్ను తోసివేస్తారేమో, నన్ను వెలివేస్తారేమో, హేళన చేస్తారేమో, నా పక్షాన్ని ఎవరు ఉండరేమో అని నువ్వు ఆలోచన చేస్తున్నావు. నా బంధువులు ఏం కావాలి, నా అనేవారు ఏం కావాలి, నేను ఉన్న వాళ్ళతో ఏం కావాలి, నన్ను వెలివేస్తారేమో అని చూస్తున్నావేమో. ఎవరు వెలివేసినా పర్లేదు, ఆయన వెలియకుంటే చాలు. నేను చెప్పాను మీకు చాలాసార్లు, నా కుటుంబంలో నా బంధువులంతా నన్ను వెలివేసిన వాడిని. నేను వాళ్ళ దగ్గర నా బంధువులతో పోల్చుకుంటే అందరూ నన్ను వెలివేసినట్టుగా చూసేవాళ్ళే. ఐ డోంట్ కేర్, నేను లెక్క కూడా చేయను. నా దేవుడు లేకుంటే చాలు నన్ను. అందుకే సత్యమార్గంలో జీవిస్తున్నాను నేను. మీకు అర్థం కావట్లేదు పరిస్థితి. చూడండి, పౌలు గారు అదే మాట అంటాడు. పౌలు గారు తిమోతికి రాస్తూ చివరి మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక పౌలు గారు 4వ అధ్యాయము. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. చదవమ్మా. నిన్ను గూర్చి నీ బోధను గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవు ఇలాగు చేసి నిన్నును నీ బోధను వినువారిని రక్షించుకుందువు. చూసావా, నీ విషయంలో, నీ బోధ విషయంలో జాగ్రత్తగా ఉండు. పౌలు గారు తిమోతికి ఇస్తున్న హెచ్చరిక ఇది. నువ్వేదో బోధించి వెళ్ళిపో అని చెప్పట్లా, ముందు నువ్వు జాగ్రత్తగా ఉండు. అదే జాగ్రత్తగానే ఉంటున్నాను. నా గురించి, నా బాధ గురించి ముందు నేను జాగ్రత్తగా ఉంటాను. మీరు గమనించే ఉంటారు, దాదాపుగా నా గురించి మీరు గమనించే ఉంటారు. నేను నా గురించి, నా బాధ గురించి బహు జాగ్రత్తగా ఉంటాను. చూడండి, నిన్ను గూర్చి నీ బాధను గూర్చి జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము. నీ విలాగు చేసి నిన్నును నీ బాధ విని వారిని రక్షించుకుందువు. అందుకోసమే నా ప్రయాస. నన్ను, నా బాధ వినేవారు కూడా రక్షింపబడాలి. ఇది నా యొక్క బాధ. మీకు ఇది అర్థం కావటంలా. ఎవడో ఏదో మంత్రం వేస్తాడు, ఎవడో తూతా అంటాడు, ఓ పోలంటూ ఉరుకుతున్నారు మీరు. నాకు వచ్చిన నష్టమే లేదు. నా బాధ ఏంటంటే సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు మీరు. వాక్యం చదవండి, నేను చెప్పాను. నన్ను అడగండి, వచ్చేదన్నా మీకు డౌట్ ఉంటే బైబిల్ చూద్దాం, మనం పరిశీలన చేద్దాం. నన్ను అడగండి, నేనేదో పెద్ద ప్రొఫెసర్ అని చెప్పట్లా. వాక్యం చూద్దాం, మనం సత్యంలో లోపడదాం. మీకు అర్థం కావట్లేదు నా పరిస్థితి, నా వేదన, నా బాధ మీకు అర్థం కావటం లేదు. అదేమంటే మేము ఏదో నమ్ముకున్నాం, నువ్వేమన్నా చెప్పు, బైబిల్ ఏమో కానీ నాకు అవసరం లేదు, మేము నమ్మాం. ఏంటండి నాకు అర్థం కావటం లేదు. ఏం నమ్ముతున్నాం మనం? నువ్వేం కోరుకుంటున్నావు అసలు? నిత్యజీవం కావాలా వద్దా? అది లేకపోతే ఇక్కడ రావాల్సిన పని లేదే. నిత్యజీవం లేనప్పుడు ఇక్కడ కూర్చోవలసిన పని లేదు. ఇక్కడికి రావాల్సింది ఎందుకంటే కేవలము నిత్యజీవం కోసం మాత్రమే. నిత్యజీవం లేకపోతే ఇక్కడ కూర్చోవలసిన పని లేదు, నేను వాక్యం చెప్పాల్సిన పని లేదు, మీరు వినాల్సిన పని లే. దయచేసి నా మనస్ఫూర్తిగా మీకు బోధిస్తున్నాను. వాక్యానికి లోపడదాం, సత్యాన్ని అంగీకరిద్దాం, దేవునికి పాటుపడదాం. చివరి దినాల్లో ఉన్నాం. చేతనైతే ఇతరులకు సత్య మార్గాన్ని చూపిద్దాం, ఇతరులను నడిపిద్దాం. ఈ రోజున అపవాది ఏం చేస్తాడు తెలుసా? ఇలాంటి స్థితి నువ్వు కలిగి ఉండటానికి కొన్ని ఇబ్బందులు తెస్తాడు సాతానుడు. నువ్వు వాక్యానుసారంగా జీవిస్తావంటే కొన్ని ఇబ్బందులు తెస్తాడు. మీరేమనుకుంటున్నారు? సేవకులు ఈనాడు నీకు అన్నీ వస్తాయి, నీకు దిగి వస్తుంది, నువ్వు దీవించబడతావు అంటా ఉంటే ఉరుగుతా ఉన్నారు. ఆడుకో. బైబిల్ ఏం చెబుతుంది? నీకు శ్రమలు వస్తాయరా బాబు, నీకు హింసలు వస్తాయరా బాబు, నువ్వు చంపబడతావు, నువ్వు దూషింపబడతావు, నేను దూషిస్తారు, నేను తిడతారు, నేను కొడతారు అని వాక్యం చెప్తుంది. ప్రభు చెప్పాడు ఈ మాట. సేవకులేమో నీకు దీవెనలు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి, నీకు దిగింది నీకు అంటున్నారు. వాళ్ళేమో, మీరేమో దాన్ని అంటపడుతున్నారు. సత్యవాక్యాన్ని పక్కన పెట్టారు. నువ్వు వాక్యానుసారంగా జీవిస్తే నీకు శ్రమలు వస్తాయి. అపవాది నీకు విరోధి కదా, అపవాది ఊరుకోడు. ఎన్నో శ్రమలు తెస్తాడు, శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అవి వచ్చినప్పుడు ఇంకో మాట చెప్తున్నా,
తప్పులు చేసి శోధనలు వస్తే ఆహాహా నేను దేవుని బిడ్డ అనుకుంటున్నావేమో, నువ్వు మాయలో ఉన్నావు. ఏ తప్పు నీ మనసాక్షి చెప్పాలి, నీ మనసాక్షి చెప్పాలి, పక్కోళ్ళు కాదు. నా గురించి నా భార్య చెప్పకూడదు, నా గురించి నా బిడ్డలు చెప్పకూడదు, నా గురించి నా సంఘం చెప్పకూడదు, నా గురించి నేనే చెప్పుకోవాలి. నా మనసాక్షి చెప్పాలి నా గురించి. ఎరా నువ్వు నమ్మకంగా ఉన్నావా, విశ్వాసంగా ఉన్నావా అని చెప్పి నా మనసాక్షి చెప్పాలి. నీ గురించి అలా నువ్వు చెప్పుకుంటే అప్పుడు నీ శ్రమ వస్తుంది అనుకో, అది దేవుని బిడ్డగా నువ్వు ఎన్నుకోవచ్చు. నువ్వు లోకంలో జీవిస్తా నీ మనస్సాక్షి వాక్యానుసారం జీవించాలని చెప్పి నీకు చెప్తుండే. ప్రతి వారికి మనస్సాక్షి గద్దిస్తూనే ఉంటుంది. నువ్వు వాక్యానుసారం జీవించట్లేదు, నువ్వు వాక్యానికి లోపడట్లేదు, వాక్యానికి నువ్వు తావివ్వట్లేదని మనస్సాక్షి చెప్తూనే ఉంటుంది. నేను చెప్పాను కదా, నేను ఎక్కడ వాక్యం బోధించినా, నేను ఏ ఊర్లో వాక్యం బోధించినా మనస్సాక్షి ఖచ్చితంగా గద్దించుద్ది. ఆ రోజున ఎవ్వరు కూడా మాకు తెలియదయ్యా అంటానికి వీల్లేదు. యేసుక్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి, నీకు నువ్వే చెప్పాలి. అక్కడ నీ తరపున లాయర్ ఎవరు ఉండరు, అక్కడ యేసుప్రభువే లాయర్. అక్కడ జడ్జి యెహోవా అయితే నీ పక్షాన లాయర్ ఎవరంటే యేసుప్రభు వారు, వాక్యమైన దేవుడు. ఆయన నీ గురించి సాక్ష్యం చెప్పాలి, ఆయన లాయర్గా నీ గురించి వాదించాలి, నువ్వే చెప్పాలి. ఆయన అడుగుతాడు, నువ్వు వినలేదా ఏం చెబుతావు? లాయర్ చెప్తాడు, లాయర్గా ఉన్న యేసుప్రభు అంటాడు, నీకు సత్య మార్గం నువ్వు వినలేదా, నువ్వు ఎప్పుడు గ్రహించలేదా, నీకు వినబడలేదంటే ఏంటి సమాధానం? ఆ రోజున అయ్యా దీని కదయ్యా, ఇదిగో మా పెద్ద ఆయన వస్తాడయ్యా, రా పెద్ద ఆయన అలవాడు లేదా, నాటలోడు. అక్కడ పెద్ద ఆయన నాటలోడు, చిన్న ఆయన నాటలోడు. ఇక ఎవరో నాటలోడు, అక్కడ ఎవరు అలో చేయరు. అక్కడ నీకు నువ్వే. నేను అడుగుతాడు దేవుడు, న్యాయపీఠం నువ్వు నిలబడతావు, ఆయన అడుగుతాడు ఏంటి నీ సమాధానం? మా పాస్టర్ గారు వస్తాడయ్యా, పాస్టర్ గారు నాటలోడు. అక్కడ పాస్టర్ గారిని ఆయన ఎంటర్ కానివాడు. నువ్వు చెప్పు, నువ్వు వినలేదా? నువ్వు వినలేదా అన్నావు అనుకో, అది ఒక డేటు టైము. ఆ రోజున ఇదిగో ఈ భూమి వచ్చింది బయటికి, ఆకాశం వస్తుంది, ఈ భూమి వస్తుంది, ఇదిగో ఎక్కడ కూర్చుందయ్యా, ఇక్కడ కూర్చుంది, నేను చెప్పాడయ్యా, విన్నది సాక్షి చెప్పుదు. తప్పించుకోలేము. గమనించండి, తప్పించుకునే ఛాన్సే లేదు. నేను మీకు చెప్తాను, నా పర్టికులర్ చెప్తాను అన్ని విషయాలు. తప్పించుకునే ఛాన్స్ లేదు. విన్న వాక్యాన్ని గ్రహించాలి, వాక్యం మీద మనసు ఉంచాలి. నన్ను మీరు దృష్టిలో ఉంచుకోవద్దు. అసలు నేను ఎవరినండి? నన్ను దృష్టిలో పెట్టుకోవద్దు. నేను కాదు, అసలు నన్ను ఎక్కడ పక్కన పడేసి నేను కాదు. వాక్యాన్ని చూడండి, వాక్యానుసారంగా జీవించండి, పరలోకానికి వారసులు కమ్మని నేను మనవి చేస్తున్నాను. అలా జీవించినప్పుడు అపవాది పెట్టే కొన్ని విషయాలు చెప్తాను. ఒకటి, అనారోగ్యం పెడతాడు, అనారోగ్యం చేస్తాడు. నాకు నేను నిదర్శనం. నాకు ఎన్ని అనారోగ్యాలు వచ్చాయో నాకు తెలుసు. ఎన్నిసార్లు చంపాలని చూశాడు, మూడు సార్లు చంపడానికి ప్రయత్నం చేశాడు. చావు అంచులకి వెళ్ళి బయటకు వచ్చాను నేను. మమ్మారు దేవుడు నన్ను రక్షించాడు. నిన్ను రక్షించడానికి ఆయన సమర్థుడు. ఒకటి, అనారోగ్యం పెడతాడు. రెండవది, తన వారిని కోల్పోవడానికి ప్రయత్నం చేస్తాడు. మరణం ద్వారా కానీ, దూరం చేయటం కానీ, తన వారిని పక్కన పెట్టేసి శోధన తెచ్చి, బాధలు తెచ్చి, తిరుగుబాటు తెచ్చి చేస్తాడు అపవాది. మూడవది, హీనంగా పరిగణించబడతావు. నేను అవహేళనకు గురి చేస్తాడు, హీనపరుస్తాడు, అవమానాలకు గురి చేస్తాడు. నువ్వా, ఈడా, ఈమె అని నలుగురిలో నగుబాటు చేస్తాడు. ఇవి సాతాను చేసే పన్నాగాలు. మీకు అర్థం కావటంలా ఇలాంటి పన్నాగాలు చేస్తాడు. యేసు ప్రభువే ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు, యేసు ప్రభువే పిడిగుద్దులు గుద్దించుకున్నాడు, యేసు ప్రభువే కాళ్ళతో తన్నుతుంటే అవమానం భరించాడు, అవహేళన చేశారు. నువ్వు నేనెంత? ఆయనే అంత అవమానం భరించినప్పుడు క్రీస్తు కొరకు ఎంత అవమానమైన భరించడానికి, ఎంత నిందైనా భరించడానికి, ఎంత నీచమైన స్థితి అయినా భరించడానికి నువ్వు సిద్ధంగా ఉంటే అది రక్షణ కారకం. అంతేగాని బ్రహ్మాండంగా తొలతో గాల ఆస్తులు అంతస్తులు రావాలా అని ఆ మాయలో ఉంటే నాతో పాటు నా ఆస్తి నా అంతస్తు అంతా కూడా ఒక రోజున నశించిపోబోతుంది. దాన్ని పక్కన పెట్టి ఆత్మీయంగా, పరిశుద్ధంగా, నమ్మకంగా ఏమొచ్చినా, శోధన వచ్చినా, బాధ వచ్చినా, అవమానం వచ్చినా, కుంగుబాటు వచ్చినా, అవహేళన వచ్చినా, ఏమొచ్చినా సరే నా క్రీస్తు కొరకు ఏమైనా భరిస్తాను,
పౌలు గారు అన్నారు, చావు అయితే లాభం. బ్రతికితే నేను క్రీస్తు కొరకు బ్రతుకుతాను, చావు అయితే లాభం, అది నేను లాభంగా ఎంచుకుంటాను అంటాడు. అలాగ జీవించడానికి తీర్మానం చేసుకొని పరలోకానికి వారసులు అవ్వాలని చెప్పని నేను ఆశిస్తున్నాను. అటు కృప ఆశీర్వాదము దేవుడు మధ్యాహ్న కాల సమయం అందు మనందరూ సదా అనుగ్రహించును గాక. ఆమేన్. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మేము చివరి దినాల్లో ఉన్నాం ప్రభా. రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనం, కరువులు, భూకంపాలు, భయంకరమైన దినాలు వస్తాయని మీరు సెలవిచ్చారు. ఇదిగో ఆ దినాల్లో నివసిస్తున్నాం మేము. అతి త్వరలో తండ్రి మీరు అక్కడ ఉన్నదని మీ లేఖనం సెలవిస్తుంది. సూచనలన్నీ మా కళ్ళ ముందే జరుగుతున్నాయి ప్రభా. అనేక సూచనలు జరిగిపోయాయి, ఇప్పుడు మా కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి. వీటిని ప్రభా ఇంకా మేము నిర్లక్ష్య పెట్టి, అయ్యా మేము దేని కొరకో అపవాదికి భయపడేవారంగా, అపవాదికి లొంగిపోయేవారంగా, వాక్యానికి వ్యతిరేకంగా వాక్యమైన మిమ్మును తృణీకరించేవారంగా, మీకు లోబడి నల్లని వారంగా జీవించడానికి అపవాది ప్రేరేపిస్తున్నాడు. ప్రత్యేకంగా ప్రభా, అపవాది మమ్మల్ని కోరుకుంటున్నాడు తండ్రి. మీరే సెలవిచ్చారు, మిమ్మల్ని కోరుకుని ఎన్నుకున్నాను, అయితే మిమ్మల్ని అపవాది కూడా మిమ్మల్నే కోరుకొని జల్లిస్తున్నాడు అని చెప్పి అన్నారు తండ్రి. అయితే మీరు జల్లించినప్పుడు ఒక్క గింజ కూడా రాలేదని చెప్పి మీరు అన్నారు ఇజ్రాయిల్లో. అవును తండ్రి, అపవాది జల్లించినప్పుడు అయ్యా మేము రాలిపోయేవారం కాక, అపవాది బంధకాలు చిక్కుబడేవారం కాక, బలమైన విశ్వాస జీవితంలో శ్రమైన, బాధైన, హింసైన, అవమానమైన, కరువైన, ఎంతటి తండ్రి ఉపద్రవమైన తట్టుకొని మీ కొరకు మీకు సాక్షులుగా జీవించే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఈరోజు తండ్రి ప్రతి విశ్వాసి ప్రభా కష్టానికి, శ్రమకు, బాధకు ఓర్చట్లేదు. అపవాది కూడా చాపు నీరులాగా సంఘంలో ప్రవేశించి అయ్యా ఆశీర్వాదాలు, దీవెనలు, స్వస్థతలు, ఏవో గొప్ప కార్యాలు అని ఇవి బోధిస్తున్నారు తప్ప మీ లేఖనం అయితే చివరి దినాల్లో మీకు శ్రమ, నా నిమిత్తం మీరు హింసించబడతారు, దూషింపబడతారు, అవమానపరచబడతారు, చివరికి చంపబడతారని మీరు చెప్తే దానికి వ్యతిరేకంగా అపవాది బోధిస్తున్నాడు. అపవాది బోధలకే అనేకులు తండ్రి అయ్యా లోబడిపోయేవారుగా ఉన్నారు. దయతో క్షమించండి, మన్నించండి. మా సంఘాన్ని మీ యొక్క పక్షముగా మీరు ఆఖరు సిద్ధపడే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, మీ లేఖనం ద్వారా మీరు మాతో సూటిగా మాట్లాడుతున్నారు. అయ్యా మేము ఎరగమని చెప్పడానికి అవకాశమే లేదు ప్రభువా. భూమిని, ఆకాశాన్ని మాకు సాక్షులుగా మీరు పెట్టారు. ఒక దినాన్ని మా గురించి భూమి, ఆకాశం సాక్ష్యం చెప్పబోతుంది. మేమే స్వతహాగా మీ న్యాయపీఠ నిలబడి మీతో మేము జవాబు చెప్పవలసిన వారమై ఉన్నాం. ఆ స్థితి రాకముందే మీ యొక్క జీవగ్రంథంలో మా పేరు రాయబడి మీకు సాక్షులుగా జీవించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయినా ఈ సమయంలో విన్న మాటల ద్వారా మమ్మల్ని బలపరచండి, మాలో పరిపూర్ణ విశ్వాసాన్ని తీసుకురండి, తొట్టిల్లిపోయే అనుభవాన్ని తీసివేయండి, మీకు సాక్షులుగా జీవించే భాగ్యము అనుగ్రహించమని ముందున్న మా జీవితాలు మీ పాదం చెంత పెట్టుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.